ఫైనల్లో టీమిండియా. నిన్న బెనోని వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ మొదటి సెమీఫైనల్లో ఆతిథ్య సౌత్ ఆఫ్రికాతో భారత జట్టు తలపడింది. టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులు చేసి 7 వికెట్లు నష్టపోయింది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లలో ప్రెటోరియస్ 76 పరుగులు, రిచర్డ్ 64 పరుగులు చేశారు. కాగా భారత బౌలర్లలో రాజ్ లింబానీ 3 వికెట్లు, ముషీర్ ఖాన్ 2 వికెట్లు, సౌమి పాండే, నమన్ తివారీలు చెరొక వికెట్ తీసుకున్నారు. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో ఉన్న సమయంలో 5వ వికెట్కు కెప్టెన్ ఉదయ్ సహారన్ 81 పరుగులతో, సచిన్ దాస్ 96 పరుగులు చేసి 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సౌత్ ఆఫ్రికన్ బౌలర్లలో క్వేనా మఫాకా, ట్రిస్టన్ లూస్ చెరొక 3 వికెట్లు పడగొట్టారు. ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే భారత జట్టు విజయం కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత జట్టు వరల్డ్ కప్లో ఫైనల్కు చేరుకుంది. ఎంతో ఓర్పుతో సౌత్ ఆఫ్రికన్ పేస్ ఎటాక్ను నిలకడగా ఎదుర్కొని ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ఉదయ్ సహారన్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. కాగా 2016 మొదలు వరుసగా 5 సార్లు భారత జట్టు ఫైనల్కు చేరుకోవడం విశేషం.